చుట్టుముట్టే కట్టుకథలు, జవాబులేని ప్రశ్నలు, పరిష్కారం దొరకని సమస్యలు. ఇప్పుడు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అసత్యాన్ని పట్టిచూపి వాస్తవాలను ఎదుట నిలిపి సమగ్ర విశ్లేషణతో పాయింట్ బ్లాంక్ రేంజ్లో గన్ షాట్. పుష్ప 2 ఇండియా వైడ్గా ఎంత హిట్ అయిందో పుష్పరాజ్ అరెస్ట్ కూడా ఇండియా వైడ్గా అంతకు మించి హాట్ టాపిక్ అయింది. కేవలం ఒకే ఒక్క రోజులో సినిమాను మించిన ట్విస్టులు కనిపించాయి. హడావుడిగా అల్లు అర్జున్ అరెస్ట్ నుంచి రిమాండ్ వరకు, హైకోర్టులో మధ్యంతర బెయిల్ నుంచి రాత్రంతా చెంచల్గూడ జైల్లోనే ఉంచడం వరకు అందరినీ నరాలు తెగే ఉత్కంఠకు గురిచేసింది. అరెస్టు, రిమాండ్, బెయిల్, ఈ పరిణామాల వెనుక అసలేం జరిగింది? పుష్ప అరెస్టు రాజకీయ ప్రకంపనలు ఎందుకు సృష్టించింది? తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందా? మధ్యంతర బెయిల్ వచ్చినా రాత్రంతా బన్నీని జైల్లోనే ఎందుకు ఉంచారు? అల్లు అర్జున్పై ఎల్లో మీడియా ఏడుపేంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, పుష్ప అంటే అరెస్ట్ అనుకుంటివా? ఆల్ ఇండియా రికార్డు, ఫైర్ కాదు, రికార్డుల విషయంలో వైల్డ్ ఫైర్. నెగటివ్ ప్రచారాల మధ్య, కించపరిచే ట్రోలింగుల మధ్య, సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని బలంగా కోరుకున్న ఓ వర్గం మధ్య రిలీజ్ అయిన పుష్ప 2 రికార్డుల తుక్కురేగొట్టింది. మీ ఏడుపే నా ఎదుగుదల అన్నట్లుగా బన్నీ అద్భుత విజయాన్ని అందుకున్నాడు. సూపర్ స్టార్ హీరోల కెరీర్ హైయెస్ట్ రికార్డులను కేవలం గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో బ్రేక్ చేసిన దమ్మున్న స్టార్ అల్లు అర్జున్. పుష్ప 2 ది రూల్ అన్నట్టుగానే యావత్ సినీ ఇండస్ట్రీని పుష్ప శాసించాడు. నార్త్ను సైతం షేక్ చేసి పారేశాడు. బాలీవుడ్ ఖాన్లకు పోటీగా నిలిచాడు. ఇటు రికార్డులు బ్రేక్ చేస్తూ అటు కలెక్షన్ల వర్షం కురిపించాడు. ఇంతకీ ఆల్ ఇండియా లెవెల్లో పుష్ప సృష్టించిన రికార్డులేంటి? లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఎలాంటి సునామీ సృష్టించింది? పుష్ప 2 ఉత్తరాదిని ఎలా ఊపేసింది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ప్లగ్లో వేలు పెడితే షాక్ కొట్టడం ఎంత ఖాయమో. చంద్రబాబు ఇచ్చే హామీలు పొరపాటున నమ్మిన హై వోల్టేజ్ షాక్ కొట్టడం అంతకన్నా ఖాయం. ఎన్నికల ముందు మీ కరెంటు బిల్లులు తగ్గిస్తా, మీ ఇంట్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే టెక్నాలజీ తెప్పిస్తా అంటూ కళ్ళార్పకుండా బాబుగారు ఊదరగొట్టడం ఇంకా ఎవ్వరూ మర్చిపోలేదు. తీరా గెలిచాక ఏం చేశారో తెలుసా? బాధేశారు. కరెంటు బిల్లులు పెంచేశారు. బాదుడే బాదుడంటూ వీర ఉతుకుడు ఉతికేస్తున్నారు. కరెంటు ఛార్జీలు గత నెలతో పోల్చుకుంటే డబుల్ కావడంతో మాకు ఇదేం కర్మ అంటూ తలలు పట్టుకుంటున్నారు. సూపర్ 6 హామీలతో పాటు విద్యుత్ ఛార్జీలపై చేసిన వాగ్దానాన్ని కూడా మరిచి ప్రజలను దారుణంగా దగా చేస్తున్నారు చంద్రబాబు. ఇంతకీ శీతాకాలంలోనే ఈ రేంజ్ వాతలుంటే వచ్చే వేసవిలో మరింత బాధుడు తప్పదా? అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే విద్యుత్ బిల్లుల రూపంలో వినియోగదారుల నెత్తిన ఎంత భారం మోపుతున్నారు? సర్దుబాటు ఛార్జీల పేరుతో బాబు సంపద సృష్టిస్తున్నారా? తేల్చేద్దాం గన్ షాట్గా. వైల్డ్ ఫైర్ అంటే ఎట్టా ఉంటుందో రీల్లోనే కాదు, రియల్గాను జనం చూశారు మచ్చా. సడన్గా పోలీసులు అల్లు అర్జున్ ఇంటి దగ్గర ప్రత్యక్షం కావడం, కనీసం డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం ఇవ్వకుండానే అరెస్టు చేయడం, అక్కడి నుంచి పిఎస్కు, అట్నుంచి ఆసుపత్రికి, ఆ తరువాత నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించడం, విచారణ అనంతరం కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించడం, ఆయన్ను చెంచల్గూడ జైలుకు తరలించడం, ఈలోపు క్వాష్ పిటిషన్ విచారణలో భాగంగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయటం, ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో తెల్లవారే వరకు అల్లు అర్జున్ను జైల్లోనే ఉంచడం, ఇదంతా సినిమా సీన్లులాగా వెంటనే జరిగిపోయాయి. కానీ ఇదే ఇష్యూ ఇండియా వైడ్గా వైల్డ్ ఫైర్లా మారిపోయింది. అల్లు అర్జున్కు సపోర్టుగా నిలుస్తూ సోషల్ మీడియా హోరెత్తిపోయింది. అల్లు అర్జున్ అరెస్ట్ అనే #Xలో టాప్ ట్రెండింగ్లో నిలిచింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా యావత్ సినీ పరిశ్రమ బన్నీ అరెస్టును ఖండించింది. పొలిటికల్గాను ప్రకంపనలు సృష్టించింది. ఇంతకీ డిసెంబర్ 4 రాత్రి సంధ్యా థియేటర్ దగ్గర ఏం జరిగింది? ఆ తొక్కిసలాటకు అల్లు అర్జున్ కారణమా? సిపికి సెక్యూరిటీ కోరామని సంధ్యా థియేటర్ యాజమాన్యం చూపిస్తున్న లేఖపై పోలీసుల సమాధానం ఏంటి? రాజకీయ సభల్లో తొక్కిసలాటల కారణంగా జనాలు చనిపోతే అరెస్టులు ఉండవా? ఆ ఎల్లో మీడియా అల్లు అర్జున్ను విలన్గా చిత్రీకరిస్తోందా? అది రికార్డులు తిరగరాసే సినిమా రిలీజ్ అవుతున్న సమయం. డిసెంబర్ 4వ తేదీ రాత్రి అల్లు అర్జున్ వచ్చిన సమయంలో సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది చాలా బాధాకరం. తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడికి కూడా తీవ్ర గాయాలు కావడం
బాధించే విషయం. ఎవరిపై ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని అరెస్టు చేసినా, ఎన్ని లక్షల రూపాయల పరిహారం ఇచ్చినా ఆ కుటుంబానికి ఆమె లేని లోటు పూడ్చలేనిది, ఆ బిడ్డకు తల్లి లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఈ కేసులో హీరో అల్లు అర్జున్ను A11గా చేర్చారు. ప్రధానంగా 2 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఈ సెక్షన్ల కింద నేరం రుజువైతే నిందితుడికి కనీసం 5 ఏళ్లకు తక్కువ కాకుండా జైలు శిక్ష, జరిమానా లేదా గరిష్టంగా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. ఈ కేసులో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని, మేనేజర్, లోయర్ బాల్కనీ ఇన్ఛార్జిని అరెస్టు చేయగా అల్లు అర్జున్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్ అయింది. ఈ అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అల్లు అర్జున్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కనీసం డ్రెస్ మార్చుకునే సమయం కూడా ఇవ్వకపోతే ఎలా, దిస్ ఈజ్ టూ మచ్ అంటూ మాట్లాడారు. అరెస్టు నుంచి మరుసటి రోజు అల్లు అర్జున్ రిలీజ్ వరకు ఒక హై డ్రామా నడిచింది. ఉదయం 11:30 గంటల సమయంలో అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు వెళ్ళినప్పటి నుంచి ఈ హై డ్రామా కంటిన్యూ అయింది. 1 గంట సమయంలో చిక్కడపల్లి పిఎస్కు అల్లు అర్జున్ తరలించారు. అనంతరం వైద్య పరీక్షల కోసం ఉస్మానియాకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇరుపక్షాల లాయర్ల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో బన్నీని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇదే సమయంలో మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు ఆయనకు 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ కుటుంబ సభ్యులు, అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. అయినా బెయిల్ ప్రాసెస్ పూర్తి కాకపోవడంతో తెల్లారే వరకు అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది. అల్లు అర్జున్ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ తప్పు ఉందా? క్వశ్చన్ నెంబర్ 2, పుష్ప అరెస్ట్ రాజకీయ ప్రకంపనలు ఎందుకు సృష్టించింది? క్వశ్చన్ నెంబర్ 3, బన్నీ అరెస్ట్ అయితే ఎల్లో మీడియా రాక్షసానందం దేనికి? క్వశ్చన్ నెంబర్ 4, బన్నీ వస్తున్న విషయం థియేటర్ యాజమాన్యం ముందే చెప్పిందా? పుష్ప అరెస్టు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అల్లు అరెస్టు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కానీ చట్టం తన పని కరెక్ట్గా చేసిందా లేదా అన్నదే ఇక్కడ ప్రశ్న. మీకు అర్థమయ్యేలా క్లియర్గా చెబుతాను, వినండి. పాయింట్ నెంబర్ 1, పుష్ప 2 సినిమా విడుదలకు ఒక రోజు ముందు అంటే డిసెంబర్ 4న తెలంగాణలో సినిమా ప్రీమియర్ షోలను రాత్రి 9:30 గంటల నుంచి ప్రదర్శించడానికి ప్రభుత్వమే అనుమతిచ్చింది. దానికి తగిన ఏర్పాట్లు చేయాలని కూడా అధికారులను ఆదేశించింది. అందులో ఏం రాశారో తెలుసా? వినండి. ఈ మెమోలో క్లియర్గా ఒక విషయాన్ని చెప్పింది. ఆల్ ద కలెక్టర్స్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్స్ అండ్ లైసెన్సింగ్ అథారిటీస్ and the commissioners of police in the Telangana concerned are requested to take necessary follow-up action in the matter accordingly. మరి ప్రమాదం జరిగితే బాధ్యత ఎవరిది? అల్లు అర్జున్ మాత్రమే బాధ్యత తీసుకోవాలా? ఇక పాయింట్ నెంబర్ 2, అదే రోజు బన్నీ సహా పుష్ప సినిమాకు సంబంధించిన యాక్టర్లు సంధ్యా థియేటర్కు వస్తున్న విషయాన్ని ఆ థియేటర్ యాజమాన్యం లేఖ ద్వారా పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చింది. తగిన సెక్యూరిటీ ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. మరి ప్రమాదం జరిగితే బన్నీ మాత్రమే బాధ్యత వహించాలా? ఆ లేఖపై పోలీసులు ఏం చేశారు? దీనిపై పోలీసుల వెర్షన్ ఏంటి? కేవలం ఆ తొక్కిసలాటకు, మహిళ మృతికి అల్లు అర్జునే కారణమన్నట్లుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? నిజం చెప్పాలంటే ఆ ఘటన ఒక దురదృష్టకరమైన ఘటన. ఓ మహిళ మృతి చెందడం చాలా బాధాకరం. ఇది ఎవరూ కాదనలేని విషయం. కానీ ఈ ఘటనలో పుష్పను మాత్రమే విలన్గా చిత్రీకరించడం కరెక్ట్ కాదు. దీనిపై ఎంతో హుందాగా అల్లు అర్జున్ స్పందించారు. ఆమె మృతికి సంతాపం కూడా ప్రకటించారు. 25 లక్షల ఆర్థిక సహాయం కూడా అనౌన్స్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లాడి బాగోగులు కూడా తానే చూసుకుంటానని అన్నారు. అయినా అతనిపై ఓ వర్గం ఉద్దేశపూర్వకంగా నెగటివ్ ప్రచారం చేస్తోంది. ఇక అల్లు అర్జున్ని అరెస్టే చేయాలనుకుంటే ముందుగా నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు రావాలని చెప్పి ఆయనకు కొంత సమయం కూడా ఇవ్వచ్చు. అదేది కాదని హడావుడిగా బెడ్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకునే సమయం కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి అటు అల్లు అర్జున్ అభిమానుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న. అందులోనూ శుక్రవారమే ఇదంతా జరగడం, శని ఆదివారాలు జైల్లోనే ఉండేలా ప్లాన్ చేశారన్న వాదనలు ఏకంగా నేషనల్ మీడియా వేదికగానే దేశవ్యాప్తంగా రీసౌండ్ వచ్చేలా వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఇండస్ట్రీలో ఒక ఫ్యామిలీకి చెందిన అభిమానులైతే ఇంకో కొత్త కోణాన్ని తెరపైకి తెచ్చి ట్రోల్ చేస్తున్నారు. పుష్ప 2 సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ అనుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవడం, ఆ తరువాత సర్దుకుని మళ్ళీ ఆయన పేరు చెప్పి కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అలా ఆయన పేరు మర్చిపోవడం వల్లే ఈ అరెస్టు జరిగిందని, ఇక జీవితాంతం ఆ పేరు అల్లు అర్జున్కి గుర్తుండి పోతుందన్నట్లుగా మీమ్స్తో కొందరు చెలరేగిపోతున్నారు. ఒక్కసారి ఆ దృశ్యాలు చూద్దాం.
I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి గవర్నర్ ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. పేరు గుర్తుకుంది. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. ఇంత పెద్ద ఇష్యూలో పవన్ కళ్యాణ్ ఎక్కడ? చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన హడావుడి అందరూ చూశారు. నాడు చంద్రబాబు అరెస్ట్ అయితే రోడ్డుపై పడి దొల్లిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుడు అరెస్ట్ అయితే ఎక్కడున్నారు? ఎందుకు పరామర్శించలేదు? కనీసం ఒక ట్వీట్ కూడా ఎందుకు పెట్టలేదు? కుటుంబ బంధాల గురించి సభల్లో లెక్చర్లు దంచడం కాదు, మన ఇంట్లో ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు నిలబడ్డవాడే ఇంటికి పెద్ద అవుతాడు, సొసైటీలో నాయకుడవుతాడు. ఇక సంధ్యా థియేటర్ తొక్కిసలాటలు నేరుగా ప్రమేయం లేకపోయినా హడావుడిగా అల్లు అర్జున్ను అరెస్టు చేశారు కదా. మరినాడు గోదావరి పుష్కరాల్లో ప్రభుత్వ తప్పిదాలతో చోటు చేసుకున్న తొక్కిసలాటలు 27 మంది చనిపోతే దానికి ఎవరిని అరెస్టు చేయాలి? కందుకూరు ఇరుకు సందుల్లో రాజకీయ సభ పెట్టి 8 మందిని అన్యాయంగా చంపేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? పప్పు బెల్లాలు పేరు చెప్పి గుంటూరులో 3 చంపేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? అంతెందుకు, సచిన్ మీద పిచ్చి ప్రేమతో ఆయన ఆడుతున్న మ్యాచ్ చూసేందుకు వెళ్ళిన అభిమాని తొక్కిసలాటలో చనిపోతే సచిన్ టెండూల్కర్ను అరెస్టు చేస్తారా? ఇలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సింది ఎవరు? ఇక అల్లు అర్జున్ అరెస్టుపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు నేరుగా బన్నీని బాధ్యుని చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ఎక్స్ వేదికగా నిలదీశారు. కానీ పవన్ కళ్యాణ్లో మాత్రం చలనం కనిపించలేదు. అలాగే పుష్ప అరెస్టుపై దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు నెలకొన్నాయి. ఈ అరెస్టును ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ అని తేడా లేకుండా ప్రముఖ పార్టీల నేతలంతా ఖండించారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా సెన్సేషన్ కోసమే ఈ అరెస్టు చేశారంటూ ఆరోపించారు. దీనికి కౌంటర్గా నేషనల్ మీడియాలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. ఇక టాలీవుడ్ బాలీవుడ్ అని తేడా లేకుండా ఇండస్ట్రీ మొత్తం అల్లు అర్జున్కి బాసటగా నిలిచింది. ఇక ఇదే సందర్భంలో ఎల్లో మీడియా గురించి కూడా మాట్లాడుకోవాలి. జైల్లో పుష్ప అని భారీ హెడ్డింగ్ పెట్టి దాని కింద యూటీ నెంబర్ 7697 అని రాసి మరి రాక్షసానందం పొందింది. బన్నీని ఒక క్రిమినల్గా చిత్రీకరించింది. నాడు వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో టాలీవుడ్ సినీ పెద్దలంతా ఆయన్ను కలిశారు. ఆ సమయంలో సీఎం జగన్ వారిని అవమానించారంటూ ఇదే ఎల్లో మీడియా విషపురాతలు రాసింది. నిజానికి నాడు సినీ ఇండస్ట్రీ పెద్దలతో జగన్ ఎంతో హుందాగా ప్రేమగా మాట్లాడారు. టాలీవుడ్ ఇండస్ట్రీ ఏపీకి రావాలంటూ ఆహ్వానించారు. ఆ సమయంలో ఇండస్ట్రీ పెద్దలంతా ఆయన చెప్పిన మాటలకు ఆయన ట్వీట్ చేసిన విధానానికి ఎంతో సంతోషించారు. కానీ ఎల్లో మీడియా మాత్రం దీనిపై విష ప్రచారం చేసింది. మరిప్పుడు అదే ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద హీరో, నేషనల్ అవార్డు విన్నర్, పుష్ప సినిమాతో ఇండియన్ రికార్డులు చెల్లా చెదురు చేసిన హీరోను హడావుడిగా అరెస్టు చేస్తే ఇది ఇండస్ట్రీని అవమానించడం కాదా? మరి ఈ విషయం ఎల్లో మీడియాకు కనిపించదా? ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాల అభ్యర్థి తన ప్రాణ స్నేహితుడికి మద్దతు పలకడమేనా అల్లు అర్జున్ చేసిన నేరం? ఈ ప్రశ్నలే ఇప్పుడు రీసౌండ్లో వినిపిస్తున్నాయి. ఒక స్నేహితుడి కోసం అల్లు అర్జున్ ఎంతో మందిని ఎదిరించాడు. నేరుగా తన ప్రమేయం లేని తప్పుకు జైలు వరకు వెళ్ళొచ్చాడు. నాడు స్నేహితుడికి మద్దతు పలికిన క్షణం నుంచి నేటి అరెస్టు వరకు తన వెనుక ఏం జరుగుతోందో, ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలిసినా ఏ మాత్రం మాట తోలకుండా హుందాగా వ్యవహరించాడు. పుష్ప సినిమాతో ప్రేక్షకులు అభిమానుల మనసు గెలిచాడు. నిజ జీవితంలో కష్టాలను నవ్వుతూ ఎదుర్కొంటూ అందరి మనసులు గెలిచాడు. ఒక్కటి మాత్రం నిజం, నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలో దూకుడు, ప్రత్యర్థులపై ఆరోపణల్లో భాగంగా నాగార్జున కుటుంబాన్ని నడివీధిలోకి లాగడంలో దూకుడు, అల్లు అర్జున్ను అరెస్టు చేయటంలో దూకుడు. ఓవరాల్గా ప్రభుత్వానికి సినీ పరిశ్రమకు మధ్య ఉన్న కనెక్షన్ కట్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇది మాత్రం గన్ షాట్. ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలుపై నా కాలేసుకుంటేనే నీ ఓనర్ మీద వేసినానా ఏందే? పుష్ప కాన్ఫిడెన్స్ లెవెల్ ఏంటో తేల్చి చెప్పిన డైలాగ్ ఇది. పుష్ప 2 అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ రేంజ్. 3 ఏళ్లు, 300 పంచాయతీలు, క్యాన్సిలేషన్లు, కాంట్రవర్సీలు, వీటన్నింటినీ దాటుకుని ఎవరికి సాధ్యం కాని రికార్డులు సాధించడం అంటే మాటలు కాదు బ్రదర్,
తమ అభిమానులతో ట్రోలింగ్ చేయించినంత ఈజీ కాదు, తమ బ్యాచ్లతో నెగిటివ్ క్యాంపెయిన్లు చేయించినంత ఈజీ కాదు రికార్డులు బ్రేక్ చేయడం అంటే. విడుదలైన 6 రోజుల్లోనే ఏకంగా 1000 కోట్ల క్లబ్లో చేరడం అంటే ఇది ఆల్ ఇండియా రికార్డ్. ఇది ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డ్, కేవలం బన్నీకి మాత్రమే సొంతమైన రికార్డ్. నేషనల్ అవార్డు నటుడంటే ఆ మాత్రం ఉండకపోతే ఎట్టా మచ్చా? ఓవరాల్గా ఇప్పటి వరకు పుష్ప సాధించిన రికార్డులెన్నో చెప్పమంటావా? నెగటివ్ క్యాంపెయిన్ల మధ్య ఈ ఫీట్ ఎలా సాధించాడో చెప్పమంటావా? పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ వెనుక బన్నీ సుకుమార్ పడ్డ కష్టమెంతో చెప్పమంటావా? నార్త్లోనూ ఈ రేంజ్ క్రేజ్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటో చెప్పమంటావా? పుష్ప ఎర్రచందనం కొల్లగొట్టాడు, థియేటర్లలో చూసినారు కదా. ఒక్కసారి బయటొచ్చి చూడండి సారు. పుష్ప రికార్డులు కొల్లగొట్టాడు. ప్రీమియర్ షోతోనే గుడ్ టాక్ తెచ్చుకున్న పుష్ప 2 వసూళ్ల పరంగానూ అదే దూకుడు కొనసాగిస్తోంది సారు. బాక్సాఫీసు వద్ద పుష్ప రూలింగ్ కనక వర్షం కురిపిస్తోంది సారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా వసూళ్లలో ఒక సునామీ. విడుదలైన 6 రోజుల్లోనే ఏకంగా 1000 కోట్ల కలెక్షన్ల మార్కును అందుకున్న తొలి ఇండియన్ ఫిల్మ్గా చరిత్ర సృష్టించింది. సినిమా అంటే ఒక ప్యాషన్, నటనలో ఒక కసి, ఈ రెండింటిలో తగ్గేదే లే అనే లక్షణాలు ఉండే యాక్టర్లు చాలా తక్కువ మందే కనిపిస్తారు. అలాంటి అరుదైన నటుల్లో ఒకరు అల్లు అర్జున్. సినిమాలో షెకావత్ సారుకే కాదు, ఆల్ ఇండియాకు కూడా తన బ్రాండ్ ఏంటో చూపించాడు. తగ్గేదేలే అంటూ రికార్డులను తొక్కిపెట్టి నారతీశాడు. పుష్ప ఫస్ట్ పార్ట్లో విలక్షణ నటనతో ఆకట్టుకున్నాడు. పుష్ప సెకండ్ పార్ట్లో నటన విశ్వరూపం చూపించాడు. ఇది పుష్పగాడి రూల్ అంటే అన్నట్లుగా ఓవరాల్ సినీ ఇండస్ట్రీని శాసించాడు. ఒక్కటి మాత్రం నిజం, ఇది అల్లు అర్జున్ సినిమా. అల్లు అర్జున్ మాత్రమే చేయగల సినిమా. పుష్ప 1కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ సుకుమార్ అయితే పుష్ప 2కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ప్యూర్లీ అల్లు అర్జున్. ఈ మూవీని ఈ విధంగా ఎవరూ చేయలేరు కూడా. ఫైనల్గా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పేదేంటంటే ఇద్దరే. ఇక ఈ సినిమా కలెక్షన్లలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ స్టార్ హీరోలకు కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచిన వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆల్ ఇండియా లెవెల్లో పుష్ప సృష్టించిన రికార్డులేంటి? క్వశ్చన్ నెంబర్ 2, నార్త్లోనూ ఈ రేంజ్ క్రేజ్ వెనుక మెయిన్ రీజన్ ఏంటి? క్వశ్చన్ నెంబర్ 3, నెగటివ్ క్యాంపెయిన్ల మధ్య సృష్టించిన సునామీ ఎంత? క్వశ్చన్ నెంబర్ 4, సూపర్ డూపర్ హిట్ వెనుక బన్నీ సుకుమార్ పడ్డ కష్టం ఎంత? ఇండియానే కాదు, ఇంటర్నేషనల్ వైడ్గా పుష్పరాజు కలెక్షన్ల వేట కొనసాగిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పుష్ప ఏ రేంజ్ హిట్ అందుకుంది అని చెప్పడానికి ఆ రికార్డులు చూస్తే సరిపోతుంది. విడుదలైన తొలి 6 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్లో చేరిన తొలి సినిమా పుష్ప. అదే 6 రోజుల్లో బాలీవుడ్లో ఈ చిత్రానికి 375 కోట్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. హిందీ ఇండస్ట్రీలో అత్యంత వేగంగా ఈ స్థాయి వసూళ్లు రాబట్టిన తొలి సినిమాగా నిలిచింది. నిజానికి రిలీజ్ తర్వాతే కాదు, రిలీజ్కు ముందు కూడా పుష్ప 2 రికార్డులు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా 12,000 స్క్రీన్స్తో రిలీజ్, 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్, ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్లో కలెక్షన్ల సునామీ. ఇండియాలో ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్లో 55 కోట్ల గ్రాస్తో టాప్లో నిలవడం. మల్టీప్లెక్స్ సింగిల్ స్క్రీన్ థియేటర్లను కలిపితే తొలి రోజే 2,79,000 టికెట్లు బుక్ కావడం. కేరళలో అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిన 12 గంటల్లోపే 1 కోటికి పైగా కలెక్షన్లు నమోదు చేసిన తొలి తెలుగు సినిమాగా ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేయడం. హిందీ వెర్షన్ అడ్వాన్స్ బుకింగ్ లో 24 గంటల్లోనే 1 లక్ష టికెట్స్ అమ్ముడు కావడం. పట్నాలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్ కు హైయెస్ట్ లైవ్ వ్యూవర్స్ రావడం. పుష్ప సాంగ్స్ దెబ్బకు యూట్యూబ్ షేక్ కావడం. ఇలా చెప్పుకుంటూ పోతే రిలీజ్ కు ముందే పుష్పరాజ్ రప్ప అంటూ రికార్డులను రఫ్ఫాడించాడు. ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, ఎవరెన్ని ట్రోలింగ్స్ చేసినా, ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ కావాలని ఎవరెంత బలంగా కోరుకున్నా తగ్గేదే లే అంటూ తన సత్తా చూపించాడు అల్లు అర్జున్. అడవిలో జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం అన్నంతలా తన స్టామినా చూపించాడు. పుష్ప 2లో బన్నీ యాక్టింగ్, సుకుమార్ టేకింగ్, యాక్షన్, ఎమోషన్స్ ఇలా దేనికవే సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. ఇలా సినిమాను వేరే లెవెల్కు తీసుకెళ్లిన వాటిలో డైలాగ్స్ కూడా ఉన్నాయి. ఇండస్ట్రీ మొత్తం చర్చించుకునే రేంజ్లో మాస్ మసాలా డైలాగ్స్ పెట్టారు. సాధారణంగా 2.5 గంటల పాటు ఒక ప్రేక్షకుడిని థియేటర్లో కూర్చోబెట్టడం దర్శకుడికి అంత సులభమైన పనేమీ కాదు. కానీ సుకుమార్ 3 గంటలకు పైగా ప్రేక్షకుల్ని సీట్లకు అతుక్కుపోయేలా
అయ్యేలా చేశాడు. ఎండ్ బ్యాంగ్ పడే సమయానికి అప్పుడే సినిమా అయిపోయిందా అనే ఫీల్ తెప్పించాడు. ఆ విషయంలో సుకుమార్ సక్సెస్ అయ్యాడు. సీన్ టు సీన్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ ఒక కళాఖండాన్ని చెక్కాడు. అందుకే ఈ సినిమా ఇన్ని రికార్డులు బ్రేక్ చేసింది. బాక్సాఫీసు దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పార్ట్ 1లో పుష్ప అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ప్రూవ్ చేసిన అల్లు అర్జున్, పార్ట్ 2లో పుష్ప అంటే ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ మాత్రమే కాదు వరల్డ్ ఫైర్ అని ప్రూవ్ చేశాడు. ఇది మాత్రం గన్ షాట్. వజ్రానికి విలువ కట్టొచ్చు, బంగారానికి విలువ కట్టొచ్చు, భూమికి విలువ కట్టొచ్చు, కానీ అబద్ధానికి విలువ కట్టచ్చా? ఖచ్చితంగా విలువ కట్టొచ్చు. కళ్ళార్పకుండా చంద్రబాబు చెప్పిన ఓ అబద్ధం విలువ ఎంతో తెలుసా? అక్షరాల 15,500 కోట్లు. ఒక్క అబద్ధం విలువ 15,500 కోట్లంటే ఇక చంద్రబాబు 2024లో ఇచ్చిన అబద్ధపు హామీలు మొత్తం ఎన్ని లక్షల కోట్లు విలువ ఉంటుందో లెక్కలేసుకోండి. మీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుంది. నిజం చెబితే చంద్రబాబు తల 1000 ముక్కలవుతుందని ఓ ముని శాపం పెట్టారని గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నారు. అది నిజమని చంద్రబాబు నమ్మారో ఏమో తెలియదు, కానీ నిజం చెప్పడం మానేశారు. ఎన్నికల ముందు మైకు ముందు ప్రజల ముందు ఏమన్నారో ముందు ఆ విషయం మీకు గుర్తు చేస్తా. కరెంటు బిల్లు పెంచను, మీ కరెంటు బిల్లులు తగ్గిస్తాను, మీ ఊర్లోనే కరెంటు ఉత్పత్తి చేసుకునే టెక్నాలజీ తెప్పిస్తాను, మీరు వాడుకున్నాక మిగిలిన కరెంటును కొనుక్కొని పోతాను అన్నారా లేదా? అన్నారు. ఓట్లేయించుకున్నారు. తీరా అధికారంలోకి రాగానే మీటర్ మడత పెట్టేశారు. విద్యుత్ ఛార్జీలు 4 రెట్లు పెంచేశారు. ఏపీలో విద్యుత్ ఛార్జీల బాధుడు గురించి మాట్లాడుకునే ముందు విద్యుత్ ఛార్జీల పెంపులో బాబు గారి ట్రాక్ రికార్డ్ ఏంటో తెలుసుకోవాలి. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ అవహేళనగా మాట్లాడిన ట్రాక్ రికార్డ్ చంద్రబాబుది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా బషీర్బాగ్లో వామపక్షాలు రైతులు నిరసన చేపడితే వారిపై కాల్పులు జరిపించి ముగ్గురిని బలికొన్న ట్రాక్ రికార్డ్ చంద్రబాబుది. ఎన్నికల ముందు విద్యుత్ ఛార్జీలు పెంచను అంటూ ప్రామిస్ చేసి ఆ తరువాత ఒట్టును గట్టుపై పెట్టే ట్రాక్ రికార్డ్ చంద్రబాబుది. అందుకే బాబు పేరు చెబితే బషీర్బాగు వణికిపోతుంది, ఫ్యూజులు ఎగిరిపోతాయి, మీటర్లు మాడిపోతాయి, కరెంటు బిల్లులు కకావికలమైపోతాయి. విద్యుత్ ఛార్జీల పెంపుతో బాబు షాకుల మీద షాకులు ఇస్తున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ప్రజలపై బాబు మోపిన విద్యుత్ ఛార్జీల భారం ఎంత? క్వశ్చన్ నెంబర్ 2, వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నది ఎంత? క్వశ్చన్ నెంబర్ 3, నవంబర్ బిల్లులో ఎన్ని వేల కోట్ల వాతలు పెట్టారు? క్వశ్చన్ నెంబర్ 4, కొత్త ఏడాదిలో బాబు ఇచ్చే హై వోల్టేజ్ షాక్ ఎలా ఉండబోతోంది? ఏపీలో విద్యుత్ ఛార్జీల పెంపుతో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని బాబు విజయవంతంగా కొనసాగిస్తున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అధికారంలోకి వచ్చిన 5 నెలలకే బాబు తన మార్కు అబద్ధాలు ఎలా ఉంటాయో మరోసారి రుచి చూపించారు. హై వోల్టేజ్ షాకులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇంధన సర్దుబాటు ఛార్జీల పేరుతో 6,072 కోట్ల భారాన్ని గత నెల బిల్లులో వినియోగదారులపై వేస్తున్నారు. సర్దుబాటు ఛార్జీ ప్రతి యూనిట్కు సగటున ₹1.27గా నిర్ణయించారు. షాకుల కథ ఇక్కడితో అయిపోతే అది మన బాబు గారి సర్కారు ఎందుకు అవుతుంది? వచ్చే నెల నుంచి అంటే కొత్త ఏడాది నుంచి బాబు గారు ఏపీ ప్రజలకు మరో బంపర్ బొనాంజా రెడీ చేసి పెట్టారు. ప్రస్తుతం వసూలు చేస్తున్న 6,072 కోట్ల బాదుడే బాదుడు చాలదన్నట్లుగా వచ్చే నెల నుంచి మరో పిడుగు వేసేందుకు రెడీ అయిపోయారు. ఈసారి ఏకంగా 9,412 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల రూపంలో వసూలు చేసేందుకు డిస్కమ్లను రెడీ చేశారు మన సీఎం గారు. జనవరి మొదటి వారం నుంచి వచ్చే విద్యుత్ బిల్లుల్లో ఈ ఛార్జీలను ప్రభుత్వం వసూలు చేయనుంది. ఈ లెక్కన అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలోనే ఏకంగా విద్యుత్ వినియోగదారులపై 15,485 కోట్ల రూపాయల భారం మోపుతున్నారు. విద్యుత్ వినియోగం అతి తక్కువగా ఉండే శీతాకాలంలోనే ఈ రేంజ్లో చెమటలు పట్టిస్తున్నారంటే ఇక వచ్చే వేసవిలో విద్యుత్ ఛార్జీల దెబ్బ ఏ రేంజ్లో ఉంటుందంటే నా సామిరంగా ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. ఇక వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ ఏడాది జనవరి వరకు 15,29,017 ఎస్సీ కుటుంబాలకు ఉచిత విద్యుత్తో 2,362 కోట్ల మేర లబ్ధి చేకూరింది. అలాగే 4,57,586 ఎస్టీ కుటుంబాలకు 484 కోట్ల మేర ప్రయోజనం కలిగింది. మొత్తంగా 19,86,603
ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 2,846 కోట్ల మేర ఉచిత విద్యుత్ ద్వారా మేలు చేకూరింది. ఇలా జగన్ హయాంలో లబ్ధి పొందిన ఎస్సీ ఎస్టీలకు కూడా చంద్రబాబు ప్రభుత్వం షాక్ ఇస్తోంది. వైఎస్ఆర్సీపీ హయాంలో ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా అందించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా పాత బకాయిల రూపంలో చూపిస్తూ బలవంతపు వసూళ్లకు దిగుతోంది. చంద్రబాబు బాదుడు, చంద్రబాబు దోపిడీ పేదలను కొట్టి పెద్దలు గద్దలకు పెట్టేలా ఉంది. చంద్రబాబు సంపద సృష్టి ఇలానే ఉంటుంది. ఈ షాకుల కథ 15,000 కోట్లతో అయిపోదు సార్. ఎందుకంటే 6 నెలల్లోనే ఈ స్థాయిలో ఉంటే ఇంకో 4.5 ఏళ్లలో ఏ స్థాయిలో ఉంటుందో మీ ఫ్యూజులకే వదిలేస్తున్నా. ఒక్కటి మాత్రం నిజం, నమ్మితే చేసేది మోసం, నమ్మిస్తూ చేసేది నమ్మక ద్రోహం. మొదటిది మీ భవిష్యత్తుని నాశనం చేస్తుంది, రెండోది మీ జీవితాన్నే హరిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మోసపోయారు, కానీ మళ్ళీ మోసపోకండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ టైం. ఇది మాత్రం గన్ షాట్.